నమస్తే. అక్కడెక్కడో అమెరికాలో ప్రతి ఏడాది తెలుగు వారికి చేసే సత్కారం గుర్తుంది కదా. మళ్ళీ ఆ వేడుకకు వేదిక సిద్ధమైపోయింది. మే 25న న్యూ జెర్సీలో జరిగే తెలుగు టైమ్స్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఈసారి ఎంత గ్రాండ్గా చేయబోతున్నారు, అతిథులుగా ఎవరెవరు రాబోతున్నారు, ఎన్ని కేటగిరీస్లో అవార్డ్స్ ఇవ్వబోతున్నారు, అసలు ఓవరాల్గా ఈసారి బీఈఏ స్పెషల్ ఏంటి, ఇవన్నీ మనతో షేర్ చేసుకోవడానికి ఎన్ఆర్ఐల ఫేవరెట్ తెలుగు టైమ్స్ CEO సుబ్బారావు చెన్నూరి మనతో సిద్ధంగా ఉన్నారు. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. నమస్కారం అండి. నా పేరు వెంకట సుబ్బారావు చెన్నూరి. గత 22 సంవత్సరాలుగా అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ప్రచురితమవుతున్న తెలుగు టైమ్స్ అనే పత్రికకి నేను ఎడిటర్ పబ్లిషర్ CEOగా ఉన్నాను. తెలుగు టైమ్స్ స్టార్ట్ చేసినప్పుడు ఇట్స్ జస్ట్ ప్రింట్ ఎడిషన్. ఈరోజు ఇట్స్ ఎ మీడియా హౌస్. ప్రింట్ ఎడిషన్ ఉంది, ఈ పేపర్ ఉంది, పోర్టల్ ఉంది, యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇంకా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా మేము తెలుగు కమ్యూనిటీకి ఒక లైజన్ ఏజెన్సీగా ఉంటాము, ఒక కోఆర్డినేటర్గా ఉంటాము, ఒక మీడియా కోఆర్డినేటర్గా ఉంటాము, లేదా ఒక ఈవెంట్ ఆర్గనైజర్గా ఉంటాం. ఆ విధంగా తెలుగు కమ్యూనిటీకి అటు సైడ్న ఇటు పక్కన తెలుగు రాష్ట్రాలకి మధ్య బ్రిడ్జిలాగా తెలుగు టైమ్స్ పనిచేస్తుంది. ఓకే సుబ్బారావు గారు, ఒక వినూత్నమైన ఆలోచనకి శ్రీకారం చుట్టారని చెప్పాలి. బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అన్న ఆలోచన ఎక్కడ స్టార్ట్ అయింది, దాని ప్రస్థానం గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. తెలుగు టైమ్స్ అనేది ఒక ఎన్ఆర్ఐలకు తెలుగు పత్రిక ఉండాలి అని స్టార్ట్ చేసామన్నమాట. 2003లో అప్పట్లో మలయాళీస్కి మలయాళీ పేపర్లు ఉన్నాయి, పంజాబీస్కి పంజాబీ పేపర్లు ఉన్నాయి, గుజరాతీస్కి పేపర్లు ఉన్నాయి. తెలుగు వాళ్ళకి పేపరే లేదు. ఒక పేపర్ పెట్టాలన్న ఉద్దేశంతో మిత్రుల సహాయంతో తెలుగు టైమ్స్ స్టార్ట్ చేయడం జరిగిందన్నమాట. ఈ ప్రాసెస్లో మెల్లిమెల్లిగా గడుచుకుంటూ 20 years వచ్చేసాయి. అంటే 2023కి తెలుగు టైమ్స్ అనేది ఒక 20 ఏళ్ల ప్రస్థానం. 20 ఏళ్ల మైల్ స్టోన్కి ఇంకేదైనా కొత్తగా చేయాలి అన్న ఆలోచన నుంచి పుట్టిందే బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్. ఎందుకంటే గత 15 ఏళ్ళుగా తెలుగు వాళ్ళలో ఎంటర్ప్రెన్యూర్స్ బాగా పెరిగారు. ఎంత బాగా పెరిగారంటే ఆల్మోస్ట్ ఒక 100 ఐటీ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారంటే అందులో ఆల్మోస్ట్ 25 బికమ్ ఎంటర్ప్రెన్యూర్స్, ఐటీ ఎంటర్ప్రెన్యూర్స్ అవుతారు. ఐటీ ప్రొఫెషనల్స్ నుంచి ఐటీ ఎంటర్ప్రెన్యూర్స్ అవుతారు. అంతేకాకుండా వేరే బిజినెస్లో కూడా వెళ్తున్నారు అనమాట. ఆ విధంగా తెలుగు వాళ్ళ ప్రస్థానం ఒక ఉద్యోగాల నుంచి వ్యాపారాల్లోకి బాగా విస్తరించింది. సో వీళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ ఉంటే బాగుంటుంది, తెలుగు వాళ్ళకి ఎంటర్ప్రెన్యూర్స్గా వాళ్ళకి ప్లాట్ఫామ్ ఉంటే బాగుంటుంది అని అనిపించింది అనమాట. నార్మల్గా మీడియా హౌసెసే ఇలాంటివి చేస్తూ ఉంటాయి. మనకి ఇక్కడ కూడా హిందుస్థాన్ టైమ్స్ చేస్తుంది, లేకపోతే ఎకనామిక్ టైమ్స్ చేస్తుంది. ఈ విధమైన బిజినెస్ అవార్డ్స్ మనం కూడా చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో 2023 అంటే 2023లో తెలుగు టైమ్స్ హోమ్ టౌన్ అనమాట శాన్ ఫ్రాన్సిస్కో, శాన్ హోజేలో, అంటే దట్ ఈస్ ద సిలికాన్ వ్యాలీ. ఆ సిలికాన్ వ్యాలీలో మొట్టమొదటిసారి బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2023 స్టార్ట్ చేసామన్నమాట. దానికి అప్పటి వరకు ఇది ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది ఎవరికి తెలియదు. నిజం చెప్పాలంటే టీవీ9 USA 2 నాకు అండగా నిలిచాయి. దే ఆర్ ద ఎక్స్క్లూజివ్ మీడియా పార్ట్నర్స్. వాళ్ళు ఉన్నారన్న ధైర్యంతో తర్వాత ఏమో 20 yearsగా తెలుగు టైమ్స్ చేసుకున్న నెట్వర్కింగ్ కూడా ఉన్నది కాబట్టి ధైర్యంగా దిగామన్నమాట. మేమేం చేసాం, ఆ విధంగా మొదటిసారి చాలా బాగా జరిగింది, అందరికీ అర్థమైంది తెలుగు టైమ్స్. సో 2024కి సెకండ్ ఎడిషన్ డల్లాస్లో చేసాం. ఎందుకు డల్లాస్లో చేసామంటే ఇట్స్ ఎ నేషనల్ ఈవెంట్. మొదటిసారి చేసినప్పుడే 2 అవార్డ్స్ డల్లాస్ వాళ్ళకి వచ్చాయి. ఇప్పుడు మీకు ఇంకోసారి ఎన్ని కేటగిరీస్ ఉన్నాయో చెప్తాను. మన వాళ్ళు ఎక్కువగా ఉన్నది ఐటీలో. సో ఐటీ సర్వీసెస్ అని, ఐటీ స్టాఫింగ్ అని, ఐటీ టెక్నాలజీ అని 3 కేటగిరీస్ పెట్టామన్నమాట. అలాగే రియల్ ఎస్టేట్, ల్యాండ్ డెవలప్మెంట్ ఒక కేటగిరీ, హాస్పిటల్స్, హెల్త్ కేర్ ఒక కేటగిరీ, హోటల్స్, రెస్టారెంట్స్, ఫుడ్ బిజినెస్ ఒక కేటగిరీ, తర్వాత లా, లీగల్, ఇన్సూరెన్స్ ఇవన్నీ ఒక కేటగిరీ. ఈ విధంగా ఒక 10 కేటగిరీలు పెట్టి ఈ 10 కేటగిరీల్లోనూ మనం అవార్డ్స్ ఇద్దామని అనుకున్నామన్నమాట. అయితే మేమేం చేసామంటే కంపల్సరీగా ఈ అవార్డ్స్కి ఎంట్రీ బై నామినేషన్ ఓన్లీ, లేదా రిఫరల్స్, ఎవరైనా రిఫర్ చేయొచ్చు. ఇప్పుడు
ఏదైనా ఒక కంపెనీ ఉంది, మీకే ఒక కంపెనీ ఉంది, మీరు చేయడానికి మొహమాట పడవచ్చు, లేదా మీకు చేసే టైం లేకపోవచ్చు, నాకు తెలుసు మీరు. సో ఐ కెన్ రిఫర్ టు తెలుగు టైమ్స్, సో అండ్ సో ఈజ్ దేర్, ఐ డోంట్ కన్సిడర్ ఆ విధంగా. లేకపోతే మేమే తెలుసుకుంటాం, మీ దగ్గరికి వచ్చి మీరు కూడా మా నామినేషన్ వేయండి అని. ఆ విధంగా ఎంట్రీ బై నామినేషన్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాం అనమాట. అన్ని కేటగిరీలోకి వస్తున్నాయా లేదా చూసుకుంటాం అనమాట. అలా కాకుండా సెలెక్షన్ బై ప్యానల్ ఆఫ్ జడ్జెస్. మేమేం చేసామంటే తెలుగు టైమ్స్ అనే పత్రిక ఉన్నది, అందరికీ తెలిసిన పత్రిక అయినా సరే ఇంత పెద్ద బృహత్ కార్యక్రమం చేస్తున్నప్పుడు అందరికీ తెలియాలి. అందుకని తెలుగు అసోసియేషన్స్ సహాయం తీసుకున్నాం. తానా, నాట, నాట్స్, ఆట, ఇవన్నీ నేషనల్ తెలుగు ఆర్గనైజేషన్స్. వీళ్ళందరికీ వీ రిక్వెస్టెడ్ దెమ్ టు కమ్ యాజ్ ఎ కమ్యూనిటీ పార్ట్నర్స్. సో వాళ్ళు ఏంటంటే మేము ఇచ్చిన ఫ్లయరు, మేము ఇచ్చిన ఈమెయిలరు వాళ్ళ మెంబర్స్కి పంపిస్తారు. ఆ విధంగా వీ ట్రై టు రీచ్ ద ఎంటైర్ తెలుగు కమ్యూనిటీ. అయితే మీరు చేస్తున్న ఈ కార్యక్రమానికి రెస్పాన్స్ ఏ విధంగా వస్తుంది? వ్యాపార సంస్థల నుంచి కావచ్చు, మీరు చెప్తున్న వివిధ కేటగిరీల నుంచి కావచ్చు. ఈసారి ఈవెంట్ స్పెషల్, ఎంత స్పెషల్గా ఉండబోతుంది ఈవెంట్? మేమేంటంటే దీన్ని నిజంగానే ఒక ప్లాట్ఫామ్ తయారు చేద్దాం అనుకున్నాం. ఆ ప్లాట్ఫామ్ చాలా స్టాండర్డ్గా ఉండాలని చెప్పి మేము ఎలాంటి ప్రలోభాలకి, రికమెండేషన్స్కి కాకుండా జెన్యూన్గా ఎక్సలెన్స్కి పట్టం కట్టాలి. మా ఉద్దేశం, మా లక్ష్యం కూడా అదే అనమాట. ఆ విధంగా చేసుకుంటూ వచ్చాము. ప్రతిసారి స్కేలింగ్ అప్ చేస్తున్నాం. శాన్ ఫ్రాన్సిస్కోలో మొట్టమొదటిసారి మేము చేసినప్పుడు మేము తీసుకున్న బడ్జెట్ వేరు. డల్లాస్లో 2024లో మేము చేసినప్పుడు దాని దాదాపు రెట్టింపైంది. అయితే దానికి తగ్గట్టుగానే అనేక నామినేషన్స్ వచ్చాయి, రిఫరల్స్ వచ్చి మేము ఆ విధంగా ఇవ్వగలిగాం అనమాట. ఈసారి ఏం చేస్తున్నాం అంటే న్యూ జెర్సీకి తీసుకొచ్చాం అన్నమాట. న్యూ జెర్సీకి తీయడానికి ఏంటంటే అమెరికాలో తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్న ఫోకస్డ్ ఏరియాస్ ఏవైనా అంటే ఒకటి న్యూ జెర్సీ, ఇంకోటి సిలికాన్ వ్యాలీ, దట్ ఈస్ కాలిఫోర్నియా, ఇంకోటి డాలస్ అన్నమాట. వీటికి రెండింట్లో అయిపోయింది. ఇప్పుడు మూడోసారి ఇప్పుడు న్యూ జెర్సీలో చేయబోతున్నాం అన్నమాట. న్యూ జెర్సీ, న్యూయార్క్, కెనెక్టికట్, ఫిలడెల్ఫియా, ఈ పక్కనే ఉన్న వర్జీనియా, మేరీల్యాండ్, ఈ అన్ని స్టేట్స్ కూడా దగ్గరే ఉన్నాయన్నమాట. నిజం చెప్పాలంటే చాలా పెద్ద సెగ్మెంట్ అది. ఏదైనా పర్టికులర్ రీజన్ ఉందా అండి ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క ప్లేస్లో చేయడానికి? రీజన్ అంటే ఫోకస్డ్గా అంటే ఒకే చోట తెలుగు టైమ్స్ 20 ఏళ్ళ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో నుంచి వస్తుందన్న సంగతి తెలుసు. ప్రతిసారి అక్కడే చేయకుండా అన్ని ఊళ్ళలో చేద్దామని చేస్తే ఏంటంటే ఇంక కొంచెం పెనిట్రేట్ అవుతాం. బేసికల్లీ ఐడియా ఏంటంటే టు పెనిట్రేట్ మోర్ ఇంటూ ఈచ్ ఏరియా వైజ్ ఆ విధంగా తీసుకుంటామన్నమాట. ఎక్కడెక్కడ ఉన్న తెలుగు సంఘాల హెల్ప్ తీసుకోవటం, తర్వాత మాకున్న నెట్వర్క్ ప్రకారం చేసుకోవటం. సో ప్రతిసారి పెనిట్రేట్ అవ్వాలని మా ఉద్దేశం. ఈసారి ఈ సెగ్మెంట్లో చేస్తున్నాము. డెఫినెట్గా స్కేలింగ్ అప్ చేసుకుంటూనే వస్తున్నాం. ఈసారి కూడా ఆ విధంగానే లాస్ట్ 2 years జరిగిన దానికంటే ఇంకా పెద్దదిగా, భారీగా జరగబోతుంది. ఏ విధంగా జరగబోతుందంటే కొన్ని కారణాలు కూడా చెప్పగలం. మామూలుగా ఉండే తెలుగు సంఘాలు కాకుండా అమెరికాలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్, FIA అని ఉంటుంది. FIA అనేది ఇస్ ఎన్ అంబరిలా ఆర్గనైజేషన్. FIA కింద మలయాళీ అసోసియేషన్ ఉంటుంది, బెంగాలీ అసోసియేషన్ ఉంటుంది, తెలుగు అసోసియేషన్ ఉంటుంది. అన్ని అసోసియేషన్లు దాని కింద ఉంటాయి. దాన్ని FIA అంటారు, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్. ఇస్ అన్ అంబ్రెల్లా బాడీ. ఈ అంబ్రెల్లా బాడీ న్యూయార్క్, న్యూ జెర్సీలో ఉన్నది చాలా పెద్దది. ఈసారి అలాంటి అతిపెద్ద బాడీని మేము ఆర్గనైజింగ్ పార్ట్నర్గా తీసుకున్నాం అన్నమాట. అందువల్ల డెఫినెట్గా ఈసారి ఈవెంట్ చాలా స్పెషల్గా ఉండబోతుంది అన్నమాట. మరి గెస్ట్లు ఎవరు రాబోతున్నారు ఈసారి? మేము మొదటి నుంచి కూడా అన్ని కేటగిరీస్ నుంచి అందరూ వస్తారు కాబట్టి మేము శాన్ ఫ్రాన్సిస్కోలో 2023లో చేసినప్పుడు అక్కడి ఇండియన్ కౌన్సిల్ జనరల్, శాన్ ఫ్రాన్సిస్కో కౌన్సిల్ జనరల్ ఆయన డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ గారు, హీ కేమ్ యాజ్ అ చీఫ్ గెస్ట్. ఆంధ్ర రాష్ట్రాల నుంచి, ఇక్కడి నుంచి పొన్నా లక్ష్మయ్య గారు వచ్చారన్నమాట, ఫార్మర్ IT మినిస్టర్. ఆయన గెస్ట్ ఆఫ్ ఆనర్గా ఉన్నారు. మేము రెండోసారి చేసినప్పుడు అప్పుడు కూడా మేము మళ్ళీ ఇండియన్ కౌన్సిల్ జనరల్ హ్యూస్టన్లో ఉన్నారు. ఆయన మా కార్యక్రమం కోసం, కేవలం మా కార్యక్రమం కోసం హ్యూస్టన్ నుంచి డల్లాస్ వచ్చి మా కార్యక్రమంలో చీఫ్ గెస్ట్గా ఉండి వెళ్ళారు.
అప్పుడు కూడా మళ్ళీ ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి అప్పుడు ఐటీ అడ్వైజర్గా ఉన్న జేఏ చౌదరి గారు గెస్ట్ ఆఫ్ ఆనర్గా ఉన్నారు. ప్రతిసారి మేము అవార్డు ఇవ్వటమే కాకుండా ఒక కీనోట్ స్పీకర్ని తీసుకురావటం, తర్వాత ఏమో 2-3 ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి వాళ్ళు చేస్తే ఫైర్ సైడ్ చాట్. అంటే ఏంటంటే వాళ్ళు అప్పుడున్న ఇంపార్టెంట్ టాపిక్ని డిస్కస్ చేస్తారు, అనలైజ్ చేస్తామంట. అంటే ఇట్స్ ప్యూర్లీ ఇట్స్ ఎ బిజినెస్ ఈవెంట్ అండి. వచ్చిన వాళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకుని రావాలి. అంటే ఈవెన్ ఆడియన్స్ కూడా ఓన్లీ ఆన్ ఇన్విటేషన్ అండ్ దే హ్యావ్ టు కన్ఫర్మ్. వాళ్ళందరూ కూడా వాళ్ళ నేమ్ ట్యాగ్స్ తయారు చేసి ముందరే వచ్చి వాళ్ళ నేమ్ ట్యాగ్తో తీసుకుని వెళ్తారు. అంటే లైక్ ఎనీ బిజినెస్ ఈవెంట్ మనకి ఇప్పుడు ఐటీ హబ్, టీ హబ్లో జరుగుతుంది, అలాంటి బిజినెస్ ఈవెంట్ ఇది కూడా. వీ వాంట్ టు గ్రాడ్యువల్లీ గెయిన్ ఏ మొమెంటమ్. దీన్ని చూడాలనుకుని వచ్చేవాళ్ళు దీనికోసం యాంగ్షియస్గా ఎదురు చూడాలి, ఇందులో పార్టిసిపేట్ చేయాలి, మనకి ఇందులో అవార్డు రావాలి అనుకోనే వాళ్ళ కోసం కూడా మేము దీని స్టాండర్డ్స్ అలా పెంచుకుంటూ వెళ్ళాలనే మా ఉద్దేశం. ఓకే, అయితే ఆ ఎక్సలెన్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు మీరు? చాలా పెద్ద ఎత్తున మీకు నామినేషన్స్ వస్తాయి, అందులో మీరు కరెక్ట్ పర్సన్ని ఎంచుకుని అవార్డు ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? దానికి ఏమైనా ఒక టీమ్ ఏదైనా ఉందా మీ దగ్గర? ఉన్నది. యాక్చువల్లీ మేము ఏం చేస్తున్నామంటే మాకు మొట్టమొదటిసారి చేసినప్పుడే మాకు దాదాపు 200 నామినేషన్స్ వచ్చాయి. 200 నామినేషన్స్ వచ్చాయి. అయితే ఏంటంటే కేటగిరీ వైజ్ డివైడ్ చేస్తాం కాబట్టి సరిపోతుంది. కేటగిరీ వైజ్ డివైడ్ చేసిన తర్వాత ఇంకా ఈవెన్ టర్న్ ఓవర్ వైజ్ కూడా అన్నమాట. అంటే 0 నుంచి $25 మిలియన్ టర్న్ ఓవర్ ఉన్నంత వరకు ఒక కేటగిరీ, అంటే కొంచెం చిన్నది మీడియంది అనమాట. 25 మిలియన్ అండ్ అబోవ్ అనేది రెండో కేటగిరీ అనమాట. సో వీళ్ళు ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ నామినేషన్ ఇచ్చినప్పుడే ఇట్స్ ఎ సింపుల్ నామినేషన్ ఫామ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్ ఓన్లీ. ఆ నామినేషన్లో మీ ఎగ్జిస్టింగ్ టర్న్ ఓవర్ ఎంత ఏంటి అని ఉంటాయన్నమాట. మాకు ఇంకా ఏంటంటే అంత భారీ ఎత్తున వాళ్ళ టర్న్ ఓవర్లు, వాళ్ళ సర్టిఫికెట్లు ఇవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఇప్పటివరకు రాలేదు. ఈవెన్చువల్లీ వెన్ వీఆర్ గెయినింగ్ మోర్ పాపులారిటీ అండ్ మోర్ ఇద్దరు సమ ఉజ్జీలు పోటాపట్టిగా వచ్చినప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరికి ఇవ్వాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు అలాంటివి ఏమైనా చేయాలేమో చూడాలన్నమాట. ప్రస్తుతం అయితే ఏంటంటే వచ్చిన కంపెనీలని సెగ్రిగేట్ చేసి మనం అడ్వైజరీ ప్యానల్ తీసుకుంటాం కదా, అడ్వైజరీ ప్యానల్ మెంబర్స్తో డిస్కస్ చేస్తాం అనమాట. సో మీ ఒక్కరితో మొదలైంది ఈ ఆలోచన, మీ ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది? అలాగే దీన్ని ఇంకా ఎంత దూరం తీసుకెళ్లాలనుకుంటున్నారు? మీ గోల్ ఏంటి? ఎస్, నాకు ఐ హ్యావ్ 2 sons అండి. 2 sons. మొన్నటి వరకు ఒక 3 years బ్యాక్ వరకు బోత్ మై సన్స్ వర్ వర్కింగ్ ఇన్ US ఓన్లీ. ఎల్డెస్ట్ son Ram Sushant, he was working in Rochester, New York. And younger son Prashant is working in California. So మా ఇద్దరు అబ్బాయిలు వరు. అయితే ఈ కోవిడ్ టైంలో మై ఎల్డెస్ట్ son came back to Hyderabad. He's working here in Hyderabad అన్నమాట. So both my sons are definitely it is an exciting thing. They are both involved అన్నమాట. ఇక్కడ TV9తో కోఆర్డినేషను, మొమెంటోస్, ఇక్కడ తయారు చేయాల్సిన పోస్టర్స్, పబ్లిసిటీ, మేనేజ్మెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ బ్యాక్ ఆఫీస్ ఇన్ హైదరాబాద్. ఇట్ ఈస్ డన్ దేర్. దెన్ యాక్చువల్ స్టేజ్ వెనకాల దాని మేనేజ్మెంట్ అదంతా కూడా మా యంగర్ సన్ ప్రశాంత్ వీళ్ళు. ఇంకా మీకు చెప్పాలంటే $20-24 దానికి మై డాటర్ ఇన్ లా వాజ్ యాంకరింగ్ ద ఎంటైర్ ప్రోగ్రామ్. ఇంకా ఎవరికి చెప్పలేదు. లాస్ట్ at the end I introduced her. Yes, this is Shravya Chanuri, she is my daughter-in-law. I told at the end of that 3-hour telecast time. అది జరిగింది అనమాట. సో లైక్ ఇప్పుడు జరగబోయే ఈవెంట్కి ఎవరు హోస్ట్ చేస్తున్నారు? మోస్ట్ ప్రాబబ్లీ షీ విల్ బి డూయింగ్ ఇట్ ఓన్లీ. ఓకే. సో సుబ్బారావు గారి బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్లో నామినేషన్ పెట్టుకోవాలి అనుకుంటే, పార్టిసిపేషన్ చేయాలనుకుంటే ఏదైనా వెబ్సైట్ ఉందా? అవునండి. యాక్చువల్లీ నేను మీ అందరికీ సమన్వయంగా మనవి చేసేది ఏంటంటే, ప్లీజ్ పార్టిసిపేట్. ఇది ఎందుకు మనకి వస్తుందా రాదా అని కూడా అనుకోవద్దు, మనకి రావాలి అని కూడా అనుకోవద్దు. ఇట్స్ అన్ ఎంకరేజింగ్ ఫర్ ఏ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ క్రియేటింగ్ ఏ ప్లాట్ఫామ్. సో దీనికి బిజినెస్ ఎక్సలెన్స్ awards.telugu-times.net. యాక్చువల్లీ తెలుగు టైమ్స్ వెబ్సైట్ వచ్చేసి www.telugu-times.net. దానికి ముందర బిజినెస్ అవార్డ్స్ కలపడం అనమాట. బిజినెస్ awards.telugu-times.net. మీరు ఆ వెబ్సైట్కి వెళ్తే మీకు అన్ని క్లియర్గా కనిపిస్తాయి, అప్డేట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఏ కేటగిరీస్ ఉన్నాయి తెలుస్తుంది. తర్వాత దీనికి ప్యానల్ అప్ చేసి ఎలాంటి అర్హతలు ఉండాలి అనేది కూడా అందులోనే ఉంటుందా? ఉన్నాయండి, అందులోనే ఉన్నాయి. అంటే ఎగ్జిస్టింగ్
ఎంటర్ప్రెన్యూర్ అయి ఉండాలి. ఓకే, యుఎస్ఏలో ఎంటర్ప్రెన్యూర్ అయి ఉండాలి, తెలుగువాడై ఉండాలి. తెలుగువాడై ఉండాలి. తెలుగువాడై ఉండాలి. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. నమస్కారం. ఇది వాటి స్పెషల్ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి TV9.